శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అపార కరుణా సింధు జ్ఞానదో శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామదాన్వహం. వాగర్థ వ్యవసముక్త వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవందే పార్వతీ పరమేశ్వరు. ఒక్కర్ణను మహాకాయ కోటి నిర్విఘ్న కుర్మేదేవ సర్వకార్య సర్వదా శరణో. ఆవదారం పహర్తారం దాతారం సరసంతాం లోక అభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ గురుభ్యో నమ. జగద్గురు బోధలు ఎపిసోడ్ వీడియో పార్ట్ ఎపిసోడ్ 55 చెప్పుకున్నాం. ఇప్పుడు 56 చెప్పుకోవాలి. 55లో ఏం చెప్పుకున్నాం ఎపిసోడ్లో అంటే ఒకసారి చూద్దాం. దక్షిణామూర్తిని ఆనందమూర్తిని మనం ప్రతిరోజు స్మరిస్తూ వచ్చినామంటే ఆ ఆత్మధ్యాన స్థితికి సులభంగా వెళ్ళగలం. అక్కడితో ఆపాం. ఇప్పుడు కంటిన్యూషన్. కర్మ భక్తి ధ్యానం పరస్పర విరుద్ధములు కావు, పరస్పర సహాయకములే, కాంప్లిమెంటరీ. కర్మానుష్ఠానాలన్నీ ధ్యాన సమాధిలో లయం కావలసినదే. ఆ స్థితి ఒక్కటి ఉన్నదని మనం ఆరంభం నుంచి అజ్ఞప్తిలో ఉంచుకోవాలి. మన లక్ష్యం అది కదా. ప్రతిరోజు కొంతకాలమైనా ధ్యానానికి నిర్దేశించి ఏ పని చేయక శాంతంగా ఒక నిర్దిష్ట కాలంలో నిర్దిష్ట ప్రదేశంలో కూర్చుండి ధ్యానం అభ్యసించవలసింది మనకు ఉన్నది. ధ్యానం చేస్తున్నాం కదా, కర్మానుష్ఠానంలో ఏముంది? ఇవన్నీ అర్ధరహితమైన క్రియాకలాపం అని మనం అనుకోరాదు. రిటర్నల్స్ ఆర్ మీనింగ్లెస్ అని హెచ్చరించుకోరాదు. కర్మానుష్ఠానం మనం విధిగా చేయవలసిందే. దాని చేత చిత్తమాలిన్యం తొలగిపోతుంది. అప్పుడు హృదయంలో జ్యోతిరూప శివదర్శనమై దక్షిణామూర్తి యొక్క ఆనందావిర్భావం అనుభవం అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ దశోపనిషత్తులు అంటారు దాన్ని. ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శంకర భగవత్పాదులు 10 ఉపనిషత్తులను ఎన్నుకొని వానిపై భాష్యములు రాశారు. వారికి పిదప వచ్చిన రామానుజాచార్యులు మధ్వాచార్యులు వారును తమ తమ సిద్ధాంతాలకు అనుకూలంగా ఈ ఉపనిషత్తులపై భాష్యాలు రాశారు. ఈ 10 ఉపనిషత్తుల పేర్లు సులభంగా జ్ఞాపకం ఉండుట కొరకై ఒక శ్లోకాన్ని చెప్పుట వాడుక. ఈశకేన కఠ ప్రశ్న ముండమాండూక్యతిత్తిరి ఐతిరేయంచ చాందోగ్యం బృహదారణ్యకం దశ. ఈ శ్లోకంలో చెప్పబడిన క్రమానుసారమే భగవత్పాదులు భాష్యాలు రాశారు. మొదట పేర్కొన్న ఈశము ఈశావాస్యోపనిషత్తు. ఈ ఉపనిషత్తు శుక్ల యజుర్వేద సంహితలోనిది. ఈ ఈశావాస్యమిదం సర్వం అని ప్రారంభం ఒకటి చేత దీనికి ఈశావాస్యమని పేరు. కేనాయని ప్రారంభమగు ఉపనిషత్తుకు కేనోపనిషత్తు అని పేరు. లోయి లోకం అంత ఈశ్వరునిచే వ్యాపింపబడి ఉన్నది. సర్వకర్మలను వానికే అర్పించి పరమాత్మ తత్వము తెలుసుకోవాలి అని ఈశావాస్యోపనిషత్తు బోధిస్తోంది. కర్రతో చేసిన ఏనుగు బొమ్మను చూసినప్పుడు కర్రగా దర్శిస్తే ఏనుగు కనపడదు, ఏనుగుగా దర్శిస్తే కర్ర కనపడదు. చిన్నపిల్లలు దాన్ని ఏనుగనే భావిస్తారు. పెద్దలకు అది కర్రతో చేసిన బొమ్మ, ఏనుగు కాదు అన్న జ్ఞానం ఉంటుంది. దంతిని దారు వికారే దారు తిరోభవతి సోపి తత్రైవ జగతి తథా పరమాత్మన్యపి జగతి తిరోధతే. జగత్తునకు మూలమైన పంచభూతాలు పరమాత్మ అనే కొయ్యతో చేయబడినవి. పంచభూతాలు చూసినప్పుడు పరమాత్మ మరిగిపోతున్నాడు అంటే మరుగున పడిపోతున్నాడు. పరమాత్మ దర్శించినప్పుడు పంచభూతం మరిగిపోతున్నట్టు అవి కూడా మరుగున పడుతున్నాయి. సమస్తము ఈశావాస్యముగా భావించవలనని ఈ ఈశావాస్యం చెబుతోంది. కేనోపనిషత్తు సామవేదీయ జైమిని శాఖలో తలవకార బ్రాహ్మణమందున్నందున దాన్ని తలవకారోపనిషత్తు అని కూడా వ్యవహరిస్తారు. దేవాసుర యుద్ధంలో జయించిన దేవతలు అహంభావపూరితులై జయము తమదేయని విర్రవీగినప్పుడు పరమేశ్వరియే దేవతలకు జ్ఞానోపదేశం చేసినట్లు ఈ ఉపనిషత్తు తెలుపుతోంది. శంకర భగవత్పాదులు ఈ భాష్యమునకు ప్రతిపదార్థ వివరణ
పదభాష్యంతో పాటు వాక్యములకు కూడా ప్రత్యేకంగా వివరణ అంటే వాక్య భాష్యం రాయుట ఒక విశేషము. శృతీనాం మూర్ధాను దహతి తవ యౌ శేఖరతయా మమాప్యేతౌ మాతః శిరసి దయా దేహి చరణౌ యయో పాద్యం పాద పశుపతి జటాజోట తటిని యయో లాక్షాలక్ష్మీరరుణ హరిచూడామణి దృచి. ఇది శ్రీ శంకరులు రచించిన సౌందర్యలహరిలోని శ్లోకం. వేదాంతములకు అమ్మవారి పాదములు శిరోధార్యములుగా ఉన్నవి అని వ్రాసినప్పుడు వారు కేనోపనిషత్తునే ముఖ్యంగా భావించి ఉంటారు. లలితా సహస్రనామాల్లో సామగాన ప్రియ అనున్నది ఒకటి. తదనుగుణంగా సామవేదీయ కేనోపనిషత్తు అమ్మవారి జ్ఞానాంబికగా దేవతలను అనుగ్రహించినట్లు ఉద్ఘాటిస్తోంది. ఒక వస్తువును మనం చూస్తున్నామంటే చూస్తున్న వ్యక్తి చూడబడు వస్తువు అని రెండు విషయములు ఏర్పడుతున్నవి. వీరిని ఆంగ్లంలో సబ్జెక్టు ఆబ్జెక్టు అని వ్యవహరిస్తారు. నా దేహం అని చెప్పినప్పుడు నేను వేరు నా దేహం వేరు అన్న భావన కలుగుతోంది. నా దేహం అని చెప్పుతున్న నేను సబ్జెక్టు గాను, నా దేహం అనేది ఆబ్జెక్ట్ గాను లోకంలో వ్యవహారం. అందుచే నిజమైన నేను అంటే దేహాదుల కంటే విలక్షణమైన నేను ఆత్మ సబ్జెక్ట్, తక్కినవన్నీ ఆబ్జెక్ట్స్. ఆత్మ ఎప్పుడు సబ్జెక్ట్గానే ఉండాలి. ఆత్మను తెలుసుకుంటుని అని వ్యవహారం ఉంది. అప్పుడు ఆత్మను నేను ఆబ్జెక్ట్ అవుతుంది కదా? కాదు. తెలుసుకునే వస్తువు కంటే తెలియబడే వస్తువు వేరుగా ఉండాలి. కాబట్టి ఆత్మను తెలుసుకునే మరొక ఆత్మను అంగీకరించాలి. అంగీకరించిన ఆ ఆత్మ నేను అని తెలుసుకునే మరొక ఆత్మను అంగీకరించాలి. ఇట్లా అనావస్థ ఏర్పడుతుంది. అందుచేత ఆత్మజ్ఞానం ఆత్మను ఎరుగుట అనే వాక్యాలకు అర్థం తన్ను తాను తెలుసుకునుట అనే చెప్పాలి. దానినే ఆత్మానుభవం స్వస్వరూపానుభవం అని అంటారు. నాహం మన్యే సువేదేతి నో నా వేదేతి వేదచ యోనస్తేద తద్వేద నో నా వేదేతి వేదచ కేనోపనిషత్తు. ఎవడు ఆత్మను ఎరుగుదును అని అంటున్నాడో అతడు ఆత్మను ఎరుగట్లేదు. ఎవడు ఆత్మను ఎరగను అన్న స్థితిలో ఉన్నాడో అతడే ఆత్మను ఎరిగినవాడు అవుతున్నాడు. తెలుసును అనుకోవానికి తెలియదు, తెలియదు అన్న వారికి తెలుసును అని కేనోపనిషత్తు చెబుతోంది. కఠమనగా కఠోపనిషత్తు. ఇది యజుర్వేదంలోనిది. మరణించిన విధవ జీవుడు ఏమవుతున్నాడు అన్న విషయాన్ని నచికేతుడు అనే బ్రహ్మచారికి యముడు బోధిస్తాడు. కథ వలె ప్రారంభమై ఈ ఉపనిషత్తు తత్వబోధతో ముగుస్తుంది. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ముఖ్యంగా కఠోపనిషత్తు వాక్యాలను గ్రహించి తత్వబోధ చేశాడు. ముందు నేను చెప్పిన సబ్జెక్టు ఆబ్జెక్టు విషయం ఈ ఉపనిషత్తు చివర వివరంగా ఉపదేశించబడింది. అంగుష్టమాతః పురుషోంతరాత్మా సదా జనానాం హృదయే సన్నివిష్టః తం స్వాశరీరాత్ ప్రవృహే ఉంజాదివేశి కాంధైర్యేణ తం విద్యాచుక్రమమృతమితి. ధాన్యపు కంకి నుండి ధాన్యాన్ని, ఒక రెమ్మ నుండి ఆకులను వేరు చేసే విధంగా శరీరం నుండి ఆత్మను వేరు చేసి గ్రహించాలని పైమంత్రం చెబుతోంది. కామము, క్రోధము, ద్వేషము, భయము మనసుకు సంబంధించినవే కానీ ఆత్మకు సంబంధించినవి కావు. అట్లాగే దాహము, ఆకలి మొదలైనవి కూడా దేహముకు సంబంధించినవే కానీ ఆత్మకు సంబంధించినవి కావు. ఇట్లా ఆత్మకు సంబంధం లేని విషయాలను అనాత్మ వస్తువులుగా గ్రహించి వారిని ఆబ్జెక్టివిటీ చేసి అనాత్మ వస్తువు నిరాకరణం మనము చేయటానికి అనవరతము ప్రయత్నించాలి. ఈ విధంగా అనుసంధానం చేస్తూ ఉంటే దేహమే నేను అనే అభిమానం కొంచెంగా సడలిపోతుంది. దేహానికి మనసుకు సంబంధించిన మలము తొలగి మనము ఆత్మస్వరూపంలో ఉండగలం. తమ స్వశరీరా ప్రగృహే దివేశీకాం ధైర్యేణ అంటే ముంజదర్భ మధ్యలో ఉండే సన్నని ఈనెను వేరు చేసి గ్రహించే విధంగా వివేకంతో శరీరం నుండి ఆత్మను వేరు చేసి గ్రహించాలి అని అర్థం. ఇక్కడ కట్టి ఉన్న అరటి స్తంభము వేరు, మనము వేరు. మనము సబ్జెక్టు, అది ఆబ్జెక్టు. అది వాడిపోతే మనం వాడిపోతామా?
అరటి చెట్టు ఎట్టు సబ్జెక్టు కాదో అదేవిధంగా దేహేంద్రియంలో మనస్సు ఆబ్జెక్టులే కానీ సబ్జెక్టులు కాదు. ఆత్మయే సబ్జెక్టు. దేహమును ఆబ్జెక్టుగాను ఆత్మను సబ్జెక్టుగాను ఎరిగి శాంతిగా ఉండేటకు అలవర్చుకోవాలి. ఈ లోకంలో ఉన్నప్పుడే శరీర ధారణ చేస్తున్న సమయంలోనే ఈ శరీరం నేను కాను అన్న మనోభావం ఏర్పడాలి. ఇట్టి మనోభావం స్థిరంగా ఉంటే ఎప్పుడో శరీరం పతనమైన పిదప మోక్షం పొందుతామన్న మాట లేకుండా ఈ జీవితంలోనే ఉన్నప్పుడే మోక్షం మనకు సిద్ధిస్తుంది. మోక్షం అంటే ఏ దుఃఖ భారం లేకుండా సదా ఆనందంగా ఉండటమే. ఇట్లు ఈ లోకంలోనే శరీర ధ్యానం లేక ఆత్మారాముడై ఉండటమే జీవన్ముక్తికి లక్షణము. జీవన్ముక్తిని లక్షణం. అట్టి జీవన్ముక్త దశోపలబ్ధియే వేదాంతముల పరమతాత్పర్యం. గీతలో భగవానుడు ప్రాక్ శరీర విమోక్షణాత్ శరీరం వదిలిపెట్టడానికి ముందే కోరికలను వలనను క్రోధం వలన కలుగు వేగము ఎవడు ఓర్చుకొనగలుగుతాడో అతడే ముక్తుడు సుఖి అని బోధిస్తున్నాడు. ఆత్మజ్ఞానం లభించి ఆత్మనిరతలో ఉంటే మనం శరీరము కాము. శరీరం అని చెప్పినప్పుడు మనసు కూడా అందులో కలిసి ఉన్నది అన్న భావన ఏర్పడి శరీరం ఉన్నా పోయను లెక్కలేక మరణం అంటే భయం లేక అమృతత్వాన్ని అందుకొనగలుగుతాము. కర్మకాండకు చేరిన పురుష సూక్తంలో కూడా ఈ విషయమే చెప్పబడింది. తమేవం విద్వా నమృత ఇహ భవతి నాన్యపంథ విద్యతే అన్నాయ. ఆత్మస్వరూపం ఎరిగిన వాడు ఈ జన్మలోనే అమృత తత్వాన్ని పొందుతాడు. ఇహ భవతి అని అర్థం. ఉపనిషత్తులన్నిటిలోనూ ఈ విషయమే విశేషంగా చరవణం చేయబడుతుంది. మన దుఃఖహేతు శరీరము, మనస్సు దుఃఖానుభవం లేకుండా సదా ఆనంద స్వరూపులమై ఉండడమే మోక్షమాన్ని అన్ని మతాలు బోధిస్తున్నవి. ఆ మోక్షం ఏదో పరలోకాలకు పోయిన కానీ రాదు అని ఇతర మతాలు చెప్పుతాయి. అద్వైత సిద్ధాంతం మాత్రం మోక్షం కోసం పరలోకాలకు పోనక్కర్లేదు. అక్కడ లభించే ఆనందం కంటే సహస్రగుణంగా ఈ లోకంలోనే ఆనందాన్ని అనుభవించవచ్చు. శరీరాభిమానం సమూలంగా తొలగి స్వరూప స్థితిలో నిలిస్తే అది మోక్షం బోధిస్తుంది. తదేతత్ అశరీరాఖ్యాం మోక్షం. ఈ శరీరం లేకపోతే మోక్షం అని సూత్రభాష్యంలో శంకర భగవత్పాదుల వాళ్ళు స్థాపించారు. నేను శరీరం అనే ప్రజ్ఞ పోటే అశరీరత్వ మోక్షం. ఆశలను క్రమముగా తగ్గించుకుని తృష్ణారహితమైతే శరీరాభిమానం పూర్తిగా పోయి అశరీరత్వం ఏర్పడి మోక్షం సిద్ధిస్తుంది. అప్పుడు ఆత్మ ఒక్కడే ప్రకాశిస్తాడు. దీనికై ఇతర లోకాలకు పోనక్కర్లేదు. వేదాంగములు ఇహైవ అనడంలోని తాత్పర్యం ఇదే. ఇక్కడితోటి ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.